హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసి ఎవరో బూచోడో దొంగోడో అనుకోవద్దండి, బావేను ఆ గడ్డం మాత్రం తీయడంట, మంచి షేప్ పెట్టించుకోవాలంట. సో ఇక్కడ అక్టోబర్ 13కి చలో విజయవాడ అనే ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట. వీళ్ళకి అందరూ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ధర్నా చేస్తున్నారు. సో దాని గురించి అయితే నేను ఈరోజు మీతో డిస్కస్ చేస్తాను. అక్కడికే వెళ్తున్నాడు అనమాట బావ. సో ఈ ఊరి దగ్గర నుంచి మార్నింగ్ కదిలేసి ఒంగోలు స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాడు. ఈ సమ్మెలో పాల్గొన్నదైతే డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ జేఎల్ఎం సచివాలయం వాళ్ళు అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అనమాట. ఈ మూడు గ్రూప్స్ అనేవి ఇక్కడ సమ్మెకైతే సిద్ధమయ్యాయి అనమాట. సో వాళ్ళకి ఏమేం కావాలనేది కూడా ఇందులో నేను మీకు చెప్తాను, సో వినండి. అండ్ ఫస్ట్గా వచ్చేసి మనం డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. వాళ్ళు రెగ్యులర్ స్టాఫ్ అనమాట, వాళ్ళు పర్మనెంట్ అనమాట అందులో. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళకి పెండింగ్ ఉన్న డిఏలు అండ్ వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ గురించి వీటి గురించి అయితే వాళ్ళు పోరాడుతున్నారు. అండ్ నెంబర్ 2 వచ్చేసి జేఎల్ఎం అనమాట. జేఎల్ఎం అంటే జేఎల్ఎం గ్రేడ్ 2 ఎనర్జీ అసిస్టెంట్స్ అనమాట. వీళ్ళని సచివాలయం ద్వారా నియమించారనమాట. సో వీళ్ళని 5 ఇయర్స్ తర్వాత రెగ్యులర్ కూడా చేశారు. అండ్ వాళ్ళకి ఇంకా కావాల్సిన వాటి కోసం అయితే వీళ్ళు పోరాడుతున్నారు. అందులో బావ కూడా ఉన్నాడు. అండ్ నెంబర్ 3 వచ్చేసి షిఫ్ట్ ఆపరేటర్స్ అనమాట. షిఫ్ట్ ఆపరేటర్స్ అంటే సబ్స్టేషన్లో పవర్ ఆన్ అండ్ ఆఫ్ చేసేవాళ్ళు అనమాట. బై సపోజ్ లైన్ మ్యాన్స్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి పవర్ రాకుండా అక్కడ ఎల్సీ తీసుకోవడానికి వీళ్ళు యూజ్ అవుతారు అనమాట. సో అది వచ్చేసి వాళ్ళ జాబ్ అండి. వాళ్ళందరినీ కాంట్రాక్ట్ ఉద్యోగులు అని అంటారు. సో 3 కేటగిరీస్ అనమాట. నెంబర్ 1 వచ్చేసి డిపార్ట్మెంట్, నెంబర్ 2 వచ్చేసి జేఎల్ఎం గ్రేడ్ 2 అండ్ నెంబర్ 3 వచ్చేసి కాంట్రాక్ట్ అనమాట. అండ్ మెయిన్గా ఇందులో మనం మాట్లాడుకోవేదైతే బావ గురించి అనమాట. సో తను వచ్చేసి జేఎల్ఎం గ్రేడ్ 2 ఎనర్జీ అసిస్టెంట్ కాబట్టి వాళ్ళ జాబ్ గురించి అయితే ఈరోజు నేను డిస్కస్ చేస్తానండి. వీళ్ళని సచివాలయం నోటిఫికేషన్ ద్వారా అయితేనే వీళ్ళకి జాబ్స్ అనేవి వచ్చాయి. బట్ వర్క్ మాత్రం డిపార్ట్మెంట్లో ఏమేమి వర్క్స్ ఉంటాయో అవన్నీ చేపిస్తున్నారు అనమాట. సచివాలయంలో వర్క్ అయితే మాత్రం వీళ్ళకి ఏమీ వర్క్ ఉండదండి. జస్ట్ ఎక్కడన్నా ఊర్లో కంప్లైంట్స్ ఉంటే అవి వాళ్ళు నోట్ చేసి వాళ్ళ లైన్మెన్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. కానీ అలా కాకుండా వీళ్ళకి జాబ్ వచ్చినప్పటి నుంచి డిపార్ట్మెంట్ రెగ్యులర్ స్టాఫ్ ఉంటారు కదండి, వాళ్ళకి ఏమేమి వర్క్స్ అయితే ఉంటున్నాయో మొత్తం ఆ వర్క్ అయితే ఉంటుందన్నమాట. కానీ శాలరీ మాత్రం సచివాలయం స్టాఫ్కి ఎంత ఉంటుందో వీళ్ళకి అంతే ఉంటుంది. అండ్ వీళ్ళు మాత్రం మాకు ఆ వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు అదే శాలరీ కావాలి, అదే బెనిఫిట్స్ కావాలని వీళ్ళైతే ఇప్పుడు పోరాటానికి అయితే దిగారనమాట. ఇప్పుడే కాదు చాలాసార్లు చేశారు, కానీ ఇప్పుడు కొంచెం గట్టిగా అయితే చేయాలని కూర్చున్నారనమాట. అండ్ వీళ్ళకి జాబ్ వచ్చేసి 6 ఇయర్స్ అవుతుందండి. ఈ 6 ఇయర్స్లో ఒక 200 మెంబర్స్ అయితే చనిపోయారు వర్కింగ్ టైంలో. అండ్ ఒక 300 మెంబర్స్కి అయితే గాయాలు అయ్యాయి. అండ్ కొంతమంది మంచానికే పరిమితం అయ్యారనమాట. సో వాళ్ళ ఫ్యామిలీస్కి ఎలాంటి సపోర్ట్ లేదు అండ్ ఎలాంటి భరోసా అనేది లేదనమాట గవర్నమెంట్ సైడ్ నుంచి. అండ్ కొంతమంది గట్టిగా అడిగి యూనియన్ తరపున ఇలా పోరాడిన వాళ్ళకైతే కారుణ్య నియామకాలు అయితే ఇచ్చారు. అంటే వాళ్ళకి ఫ్యామిలీకి సరిపడా అమౌంట్ ఇలా పే చేయడం అయితే జరిగిందనమాట. అండ్ కొంతమంది అసలు పట్టించుకోలేదన్నమాట. స్టేజ్ పక్కన మళ్ళీ తీసుకో. ఎంత సేవగా ఉన్నారా? సో ఇది ఆ రోజు విజయవాడలో ధర్నా అనమాట. సమ్మె దగ్గర అయితే చాలా మంది వచ్చారండి.
ఆల్మోస్ట్ ఒక 40,000 మెంబర్స్ అయితే అక్కడికి అటెండ్ అయ్యారండి. వీళ్ళది ఏం లేదు, జస్ట్ ఒకటి అనమాట. మాకు వర్క్ మొత్తం డిపార్ట్మెంటే జరుగుతుంది. సో అంత కష్టపడుతున్నాము, 24 hours జాబ్ ఉంటుంది. సో మమ్మల్ని అటు సైడే తీసేసుకొని వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అండ్ వాళ్ళకు వచ్చే శాలరీస్, టీఎస్ ఇవన్నీ వాళ్ళకు వచ్చేటట్టే మాకు చెయ్యండి అని అడుగుతున్నారనమాట. అండ్ వాళ్ళు అడిగే దాంట్లో కూడా న్యాయం అయితే ఉంది. అండ్ వాళ్ళు చేసే వర్క్ కూడా 24 hours ఉంటుంది అండ్ రిస్కీ జాబ్ అనమాట. సో ప్రజల అందరి కోసమే వాళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు అడిగే దాంట్లో కూడా న్యాయం ఉందని అయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ మీలో కూడా ఎవరైనా దీనికి అటెండ్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ జేఎల్ఎంస్ కానీ లైన్మెన్స్ ఇలా ఈ 3 కేటగిరీస్లో ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ధర్నా కంప్లీట్ అయిపోయింది. సో ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నారనమాట. సో అక్కడ సిటీ కూడా అలా తిరిగేసి ఎంజాయ్ చేసి వస్తారనమాట వీళ్ళందరూ. అండ్ ఇంకా చెప్పడానికి అయితే ఏమీ లేదు. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ఇచ్చేసేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ చేసేయండి. అండ్ ధర్నా స్టార్ట్ అయినప్పటి నుంచి ఫుల్ రెయిన్ అనమాట. ఆ వర్షంలో కూడా అంతమంది జనాలు వచ్చారంటే చాలా గ్రేట్ అండి. ఎంతమంది ఎంత కష్టపడుతున్నారో. వీళ్ళ న్యూస్ మాత్రం ఖచ్చితంగా అసలు బయటికే రాదండి. ఏదన్నా జరిగిందంటే అది అక్కడక్కడే ప్యాక్ చేసి మూలకు నెట్టేసినట్టు. ఏదన్నా ఇష్యూ జరిగిందంటే అది పైకి మాత్రం అస్సలు తీసుకురావట్లేదు. సో వాళ్ళు చేసే వర్క్కి, వాళ్ళ కష్టానికి, వాళ్ళ ఫలితాలే కదండి వాళ్ళు అడుగుతుంది. అండ్ వీళ్ళకి ఒక గ్రూప్ అయితే ఉంటుందండి. వీళ్ళు ఎనర్జీ అసిస్టెన్స్, వీళ్ళ ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ మొత్తానికి ఏ ఊర్లో ఏ ఇష్యూ జరిగినా అది పిక్స్ అనేది వచ్చేస్తాయి అనమాట గ్రూప్లో. సో అప్పుడప్పుడు నేను చూసేదాన్ని, బట్ నాకు భయం వేసేది. అవి చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట. చెప్పుకోలేని ప్లేసెస్లో కూడా కాలిపోవడము, కాళ్ళు తీసేయడము, చేతులు ఇలా పార్ట్స్ కూడా విడిపోయి ఇలా ఉంటాయి అన్నమాట. సో నాకైతే దాదాపు అయితే చూపించడు, భయపడతానని చెప్పేసి. సో అలాంటి పిక్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ ఏ ఇష్యూ కూడా బయటకు అయితే రానియరు అనమాట. అక్కడికక్కడే క్లోజ్ చేసి పడేస్తారు. మన గొంతెత్తి అడిగితేనే కదా మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో వీళ్ళు అలాగే ఈసారి గట్టిగా ఉన్నారనమాట. చాలాసార్లు ధర్నా చేశారు, బట్ ఈసారి ధర్నా గట్టిగా జరుగుతుంది అండ్ బెనిఫిట్స్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసాయండి. ఆ రిజల్ట్ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ వీళ్ళు అడిగిన వాటన్నిటికీ హామీలు అయితే ఇచ్చేశారు అండ్ అప్రూవల్ కూడా చేశారన్నమాట. కానీ ఎప్పుడు చేస్తారనేది అది మాత్రం చెప్పలేదు, జస్ట్ హామీ ఇచ్చారనమాట. అండ్ ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి వాళ్ళు దేనికి పోరాడుతున్నారో నేను మీకు చెప్పలేదు కదండి. వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా శాలరీ కాకుండా ఒక మధ్యవర్తి అనే ఉంటారనమాట. ఆ మధ్యవర్తి నుంచి కాకుండా మాకు డైరెక్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచే మాకు శాలరీ కావాలని వాళ్ళైతే పోరాటం చేస్తున్నారనమాట. సో ఈ ధర్నా జరిగి కూడా చాలా డేస్ అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 1 week అవుతుంది. అండ్ ఒక 2-3 daysలోనే రిజల్ట్ అనేది వచ్చేదన్నమాట. సో కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే లైక్ అయితే ఒక 10 మెంబర్స్కి అయితే మా వీడియోని అయితే పుష్ చేస్తుంది. అండ్ ధర్నాలో ఎవరైనా పాల్గొంటే మాత్రం చెప్పండి. సో మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు బావ. రిటర్న్ అయ్యేటప్పుడు ఈవినింగ్ అయిపోయింది, మళ్ళీ స్టేషన్కి అయితే వచ్చేసాడు అనమాట. సో ధర్నా ఏమో కానీ బావ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినట్టు అయితే అనిపిస్తుంది నాకు. వానకు తడుస్తా. అవును కదా బావ, వానకు తడుస్తా, పోయిన కాయ నుంచి చప్పగా తడుస్తా బురదల్లో. ఇంక టౌన్ అంటే ఇంక రోడ్డు నిండా నీళ్ళే, బురదలో దొల్లినట్టు ఉంది. కానీ ఆడేమన్నా ఉందా? నువ్వు వర్క్ చేసేది కూడా వానలోనేగా. ఇది వర్షాల కాలం, ఇంకా ఫుల్ హెవీ వర్క్ అనమాట వీళ్ళకి. వాన పడితే 1వ తేదీ నుంచి 20వ తేదీ దాకా వానలు పడతానే ఉన్నాయి. ఇవి ఇప్పుడు కూడా తడిసిన బట్టలు వేసుకున్నాను. ఏముంది, తడవటం తిరగటం. సో హ్యాపీగా అయితే వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో అందరూ జాగ్రత్తగా అయితే ఉండండి, బీ సేఫ్ అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.